మొదట కలిసిన రాత్రి నుండి ఆ మనిషి జీవితం కొంచెం మారింది. అయితే ఇంకా కొన్ని ప్రశ్నలు అతని మనసును వెంటాడుతున్నాయి. ఒక శాంతమైన రాత్రి ఆ మనిషి మళ్ళీ అదే చోట కూర్చుంటాడు. నిశ్శబ్దంలోంచి అదే స్వరం. నన్ను మళ్ళీ పిలిచావు, నేను వచ్చాను. మనిషి కళ్ళల్లో ఆశ్చర్యం, కృతజ్ఞత, సందేహం కలగలిపి మనిషి ఇలా అంటాడు, కాలమా, నీవు తిరిగి వస్తావని అనుకోలేదు. కాలం ఇలా అంటుంది, నీ ప్రశ్న పూర్తయ్యే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని. మనిషి ఇలా అంటాడు, జీవితంలో అదృష్టం అంటే ఏంటో అర్థం కావడం లేదు. ఒకరికి ఎందుకు ఎక్కువ వస్తుంది, ఒకరికి ఎందుకు తక్కువ వస్తుంది. అప్పుడు కాలం ఇలా సమాధానం చెప్తుంది, అదృష్టం అనేది ఒక బహుమతి కాదు. అది నేనిస్తే అదృష్టం కాదు. నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు చేరే అవకాశమే అదృష్టం. విత్తనం నేలలో పడినప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో మొక్కకు తెలియదు, కానీ అది ఎదగటానికి సిద్ధంగా ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్న వారికి దాన్ని అదృష్టం అంటారు. అప్పుడు మనిషి ఇలా ప్రశ్నిస్తాడు, కాలమా, ఎదురు చూడడం చాలా కష్టం. సహనం ఎంత పెట్టినా లోపల ఖాళీగా అనిపిస్తుంది. అప్పుడు కాలం ఇలా అంటుంది, ఎదురు చూడడం కష్టం కాదు, చూస్తున్న దానిపై నమ్మకం లేకపోవడమే కష్టం. సూర్యోదయం లోపల ఉన్నప్పుడు అంధకారం బయట ఎంత గాఢంగా ఉన్నా ఆకాశం ఎప్పుడూ కూడా భయపడదు. ఎవరైతే ఎదురు చూడగలరో వారే నిజంగా పొందగలరు. ఎందుకంటే ఎదురు చూసే ప్రక్రియలోనే మనిషి తనను తాను తయారు చేసుకుంటాడు. మనిషి స్వరం కొంచెం కుంగి, నన్ను ఎక్కువగా వేధించేది నేను కోల్పోయిన వాళ్ళు, కోల్పోయిన అవకాశాలు అని అంటాడు. అప్పుడు కాలం ఇలా అంటుంది, కోల్పోవడంలో శాపం లేదు, అది ఒక కొత్త దిశను తెరవడమే. నీ జీవితం నుండి వెళ్ళిపోయిన వారందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినట్టు కాదు, వారి పాత్ర ముగిసిందంతే. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ కొందరు వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడున్న నువ్వు ఉండేవాడివి కాదు. మనిషి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటాడు. మనిషి ఇలా అంటాడు, నా హృదయంలో ఇంకా చాలా గాయాలున్నాయి. కాలం ఇలా అంటుంది, గాయాలు ఉంటేనే జీవితం ఉంటుంది. పగిలిన చోట్ల నుంచి అంతర్లీన వెలుగు బయటికి వస్తుంది. నీ గాయాలు నీ బలానికి నిదర్శనం, బలహీనత కాదు. ఎదగటానికి నీకు అడ్డు వచ్చే రాళ్ళు కాదు, నిన్ను తీర్చిదిద్దిన చెక్కిలి. మనిషి ఇలా అంటాడు, బలంగా ఎలా ఉండాలి. అప్పుడు కాలం ఇలా సమాధానం ఇస్తుంది, గాయాలు నయం అయ్యాక నువ్వు నవ్వుతావు, కానీ గాయం ఉన్నప్పుడే నువ్వు ముందుకు నడిస్తే అదే నిజమైన బలం. అప్పుడు మనిషి ఇలా అంటాడు, ఎందుకు కొందరు మనల్ని ద్రోహం చేస్తారు. కాలం చిన్నగా నవ్వుతుంది. అప్పుడు కాలం ఇలా అంటుంది, నువ్వు పుస్తకం చదివేటప్పుడు ప్రతి పేజీ నీకు నచ్చదు కదా, కానీ ఆ పేజీ కూడా కథలో భాగమే. అలాగే ద్రోహం చేసే మనుషులు నీ కథలో వేరే కోణాన్ని తెస్తారు. వాళ్ళు నీ మనస్తత్వం మారుస్తారు, నీ బలాన్ని పదును చేస్తారు. వాళ్ళు శత్రువులు కాదు, నీ జీవిత రచనలో అవసరమైన అధ్యాయాలు. మళ్ళీ కాలం ఎలా అంటుంది, నీకు రహస్యం చెప్తాను, వింటావా. నువ్వు అనుకున్నంత దూరంలో నేను లేను. నువ్వు వెళ్ళాలనుకున్న చోటు కన్నా దూరంగా నేను నిన్ను తీసుకెళ్ళలేను. నువ్వు అడుగు వేస్తేనే నేను దారిని విస్తరించగలను. కాబట్టి నువ్వు నమ్మితేనే నేను నీ భాగస్వామి అవుతాను. నీ భవిష్యత్తు నేను కాదు, నువ్వే. మనిషి ఆశ్చర్యంతో ఇలా అంటాడు, అంటే నేను నా జీవితాన్ని మార్చగలనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు కాలం ఎలా అంటుంది, నువ్వు ఏ క్షణంలోనైనా మార్చగలవు, ఎందుకంటే క్షణం వేరెవరో కాదు కదా, నేనే కదా. అప్పుడు మనిషిలా లోపల ఏదో వెలుగుతున్నట్లుగా అనుభూతి చెందుతాడు. చెంది మనిషి ఇలా అంటాడు, కాలమా, నువ్వు నన్ను ఎందుకింత పట్టించుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు కాలం ఎలా సమాధానం చెప్తుంది, ప్రతి మనిషిలో ఒక అనంతం ఉంటుంది. అది వెలుగులోకి రావటానికి నాకు అవకాశం ఇస్తావో లేదో అనేదే నా శ్రద్ధ. గాలి మెల్లగా తగ్గుతుంది, స్వరం మసకబారుతుంది. కాలం చివరి మాట ఇలా అంటుంది, పరిగెత్తే జీవితాన్ని ఆపు, ప్రయాణించే జీవితాన్ని మొదలుపెట్టు.